నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో మేయర్ శ్రవంతి జయవర్ధన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రారంభ దశలోనే భవన యజమానులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. అలాగే నిర్మాణం పూర్తయిన అనంతరం కూల్చివేతలతో వారికి తీవ్ర ఆస్తి నష్టం చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డీటీసీపీ నిర్దేశించిన నూతన మార్గదర్శకాలపై సచివాలయ పరిధిలో భవన నిర్మాణ యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్పొరేషన్ నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందిన భవన యజమానులు నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టేలా అధికారులు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. అక్రమ నిర్మాణాలు జరగకుండా, రోడ్లను ఆక్రమిస్తూ మెట్లు, ర్యాంపులు నిర్మాణం జరగకుండా నిర్మాణాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నూతన భవనాల నిర్మాణాల అనుమతులకు దరఖాస్తు చేసే సమయంలోనే ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా సరిచూసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీ పద్మజ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వేణు, ప్రకాష్, టీపీఓలు, టీపీబీఓలు, నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగంతో ఈరోజు మీటింగ్ అన్నది వీసీ అనేది ఒకటి కండక్ట్ చేసుకోవడం జరిగింది. నగరంలో జరుగుతున్నటువంటి నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి భవనాల మీద చర్యలు ఏవైతే తీసుకుంటున్నారో, అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి కడుతూ ఉన్నటువంటి భవనాల దగ్గర ముందుగానే వాళ్ళకి అవేర్నెస్ కల్పించే విధంగా ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటి ప్రకారం కట్టే విధంగా మా టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా తెలియచేయాల్సిందిగా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ తగిన చర్యలు తీసుకోవాలన్న దాంతో వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కట్టడాలు ఏవైతే కడుతున్నారో వాటికన్నిటిని కూడా సమర్థవంతంగా వాళ్ళకి నగరపాలక సంస్థ నుంచి టౌన్ ప్లానింగ్ విభాగం ఏవైతే వాళ్ళకి ముందు ప్లానింగ్ నుంచి కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తూ నూతనంగా భవనాలన్నింటిని కూడా అన్ని నామ్స్ ప్రకారం కట్టే విధంగా టౌన్ ప్లానింగ్ సపోర్ట్ చేయాలని కూడా ఈరోజు మీటింగ్ లో తెలియజేయడం జరిగింది అధికారులందరికీ కూడా. అంతేకాకుండా ఇప్పుడు నూతనంగా కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్స్ దగ్గర ఉన్నటువంటి, ఎందుకంటే ఫ్లడ్స్ ఏమైనా వచ్చినప్పుడు మనకి డ్రైన్స్ అన్నవి పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండే విధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకి ఇప్పుడు ఏవైతే నూతనంగా ప్రారంభంలో ఉన్నటువంటి నిర్మాణాల దగ్గర అంతా కూడా అవేర్నెస్ చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పించాలని తెలియజేయడం జరిగింది. పబ్లిక్ కూడా ఏమైనా కొత్త కడుతున్నప్పుడు కార్పొరేషన్ కూడా సపోర్ట్ చేయాలని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ కలిగితే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని తెలుస్తుంది. కాబట్టి అవేర్నెస్ కల్పించడం కూడా జరుగుతుందని తెలియజేస్తుంది.